కానీ కొంతమంది ఏమంటున్నారో తెలుసా? నేపాల్లో జరిగినది రేపు భారత్లో కూడా జరగవచ్చని, జరగాలి, ఏం జరుగుతుందో కళ్ళతో చూస్తూ కూడా అదే హింసకాండ మన దేశంలో జరగాలని కోరుకుంటున్నా. అక్కడ జరిగింది ఏం చిన్న విషయం కాదు. నేపాల్లో మాజీ ప్రధానమంత్రి షేర్ బహాదూర్ దియోబా నిరసనకారుల చేతుల్లో దారుణంగా కొట్టబడ్డారు. ఆ గొడవల్లో నుంచి సైన్యం అతన్ని రక్షించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రక్తసిక్తమైపోయిన అతడు చివరికి సైన్యం చేతిలో రక్షించబడ్డాడు. మరికొంతమంది ఏం కోరుకుంటున్నారంటే నేపాల్లో జరిగినట్లే భారత్లో జరగాలి అనేసి. ఎలానో నేను చెప్తా. నేపాల్ దేశపు ఆర్థిక మంత్రిని వీధుల్లో పరుగులు తీస్తున్న జనాన్ని మనం వీడియోల్లో చూసాం. అలా ఆయన్ని వెంటాడుతూ బలంగా కొట్టారు. వీడియోల్లో ఆయనకు పంచులు కిక్కులు కొడుతూ కనిపించారు. తర్వాత ఆయన బట్టలు విప్పేసి ఒక నదిలో తోసేశారు. అక్కడ మనం చూసింది ఆగ్రహంతో ఉన్న నిరసనకారులను మాత్రమే. ఒక సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక అడ్డగడద ఒక నేత ఏమంటున్నాడంటే నేపాల్ ఈరోజు, భారత్ రేపు అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఆయన కోరేదేంటి? భారతదేశంలో సుప్రీంకోర్టు తగబెట్టాలని. ఎందుకంటే నేపాల్లో కూడా అదే జరిగింది కదా. మనకు కూడా మన దేశంలో కూడా అలానే జరగాలి అనేసి ఆయన మాటల్లో బలంగా కనిపిస్తుంది. నిజానికి మనకు అలా జరగకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాల్సింది పోయి వీళ్ళు ఇలా ఎందుకు కోరుకుంటున్నారు?